అందరికీ నమస్కారం. ఎస్సీ బ్యాక్ అనుమానాస్పద మృతి విషయంలో మేము ఎంక్వైరీ చేయడానికి జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా నుండి వచ్చాము. డైరెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్ అండ్ పిఏటీ డైరెక్టర్ అందరం వచ్చాము. అటన్నా కలెక్టర్ మేడం, అడిషనల్ కలెక్టర్ మేడం అండ్ సిపి గారు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఏసీపీ గారు, మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉండటం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ రావటానికి ఇంకా 1 month పడుతుంది. ఈలోపు కలెక్టర్ మేడము, మేము అంతా మొత్తం జరిగిన ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది. మేము కలెక్టర్ గారికి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటైనా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మోస్ట్లీ ఒక వారం రోజుల్లో తీసుకోబోయే చర్యల గురించి మీ అందరికీ పత్రికాముఖంగా మేము వివరిస్తాం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నా, ఇప్పటికి మాత్రం ఆశ్రద్ధ చేయొద్దు. ఒక కన్న తల్లి కడుపుకోతే ఎట్లుంటుందో మీకు తెలుసు. నా ఎత్తు కొడుకు పోయింది, ఇంకోది కూడా కనిపించలేనికి 15 రోజులు. ప్రతి పేరెంట్స్కి చెప్తున్నా, నా కొడుకు న్యాయం జరిగేంత వరకు మీరు కూడా కొట్లాడాలి, మీ పిల్లలకు కూడా ఇట్లా కావద్దని ప్రతి ఒక్క తల్లిదండ్రికి చేతులు ఎత్తి దండ పెడుతున్నా. నేను ఎంత పెడుతున్నానో నాకు తెలుసు. నా కొడుకు అంత గాఢంగా నేను కొట్టగా తిట్టగా చదువుకున్నా. నేను సోమవారం రోజు పంపించిన, తెల్లారి శవాన్ని చూపించారు. అదేంటో నేను హాస్పిటల్కి వచ్చేసరికి ఆ స్ట్రెచ్చర్లో పడేసారు. కనీసం నేను వచ్చేంత వరకు కూడా శవాన్ని బయట ఉంచలేదు. కనీసం నేను చూసుకోలేదు నా కొడుకుని. ఏదికో ఎట్టికి అనాథ శవం లాగా పడేసిపోయారు. ఇంతమంది ఉన్నాము కానీ నా కొడుకుని కాపాడుకోలేకపోయినాము. అందుకని చెప్తున్నా, ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తున్నా, నాకు న్యాయం కావాలంటే మీకు అందరికీ దండం పెడుతున్నా. నేను ఎంత చెప్తున్నా నాకు తెలుసు. నాకు ఎటువంటి న్యాయం జరగాలి. మీడియా మీకు అందరికీ దండం పెడుతున్నా, నాకు న్యాయం జరగాలి. నా కొడుకు మళ్ళీ తిరిగి నా లోకానికి